తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో సిపిఐ నేత నారాయణ పర్యటించారు. మేజంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. సూలూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలను, రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు చూడాలని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అహంకారంతో పరిపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారని ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నారాయణ మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతం, ముఖ్యంగా సూళ్ళూరుపేట, నెల్లూరు, ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా జలమైపోయింది. ఇది ఒక విధంగా ప్రకృతి వైపరీత్యం జరిగిపోయింది. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఇది నేషనల్ కెలామిటీగా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి సరిపడుతుంది. నేషనల్ కెలామిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రికమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి కేంద్రం నుంచి టీం వచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేకుండా పోతే తట్టుకోలేదు. ఇప్పుడు 3 రోజులుగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నీళ్ళు అయిపోయారు. ఈ పైర్లు మొత్తం పోయినాయి. దాదాపు 25 ఎకరాకి 25-30 వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రైతులు మొత్తం మునిగిపోయింది, అది మగ్గిపోయింది. అది పంట రాదు. అది పండితే దాదాపు 60,000 రూపాయల దాకా రైతులకు వస్తుంది. ఇప్పుడు రైతులకు పోయే ఆదాయం పోయింది పోగా ఒక 25-30 వేల రూపాయల చేతిని ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బులు రావు. తక్షణం ప్రతి ఎకరాకి 30 వేల రూపాయలు మంజూరు చేసి రైతులకు ఆదుకోవాలి. అదేవిధంగానే ఇప్పుడు పనులు లేకుండా పోయినాయి. తక్షణం 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తే వాళ్ళు కొంత బతకడానికి అవకాశం ఉంటుంది. గుడిసెలు మొత్తం పోయినాయి. ఇండ్లు ముందు సామాను మొత్తం పోయినాయి. వంట సామాను మొత్తం పోయినాయి. 3 రోజుల తర్వాత ఇప్పుడు ఏదో కొంచెం బియ్యం అందిస్తున్నారు. బియ్యం సరిపోదు. ఆ ఇల్లు రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా కూలిపోయిన ఇళ్ళకి కనీసం ఒక 30,000 రూపాయలు ఇవ్వాలి. మామూలు ఇళ్ళకంతా కూడా పప్పులు దినుసులు పోయినాయి. పిల్లల పాఠ్య పుస్తకాలు పోయినాయి. నోట్స్ మాయమైపోయినాయి, తడిచిపోయినాయి. పిల్లలకు చదువుకు సంబంధించి ఇబ్బందులు చేసింది. అందువల్ల అందరికీ కూడా ప్రతి కుటుంబానికి డబ్బులు ఇవ్వకుండా పోతే సాధ్యం కాదు. దీంతో పాటు నేచురల్ కెలామిటీని మనం ఆపలేము, ప్రకృతి విపరీతం ఆపలేము. కానీ మనుషులు చేసిన తప్పులకి ఎవరితో బాధ్యులు? ఇప్పుడు వట్టపాలెం చుట్టుపక్కల కాలువలు ఉన్నాయి. ఏం నది అది? కాళంగి నది ఉంది. దానికి వాళ్ళు సరిగా లేవు. తర్వాత కాలువలు మొత్తం కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళంతా దానికి సహజంగా పోయేటువంటి నీళ్ళు మొత్తం ఆపేశారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. బ్రిడ్జిలు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు. నీళ్లు పవన ఆగిపోయినాయి. అందువల్ల ఆ నీళ్లు మొత్తం బయట పోకుండా చుట్టుపక్కల రైతులు నష్టపోయారు. ఇండ్లు మునిగిపోయినాయి, నష్టం వచ్చింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎన్క్లోజ్ చేసినారో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి రోడ్లు వేసుకోవడం, తర్వాత రియల్ ఎస్టేట్ కట్టుకోవడం, వచ్చే నేను ఆపడం చేసినారే వాళ్ళని క్రిమినల్ చర్య తీసుకోవాలి. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి అంటే ఎవరైతే భూములు ఆక్రమించి చేస్తున్నారు, చెరువులు ఆక్రమించి వ్యవసాయం చేసుకుంటున్నారు, చెరువులు ఆక్రమించి వ్యవసాయం చేసుకునే హక్కు ఎవరు ఇచ్చారు? అందువల్ల ఏమవుతుంది? వచ్చే నీళ్ళు మొత్తం ఆటంకం అయిపోతూ ఉంది. దీన్ని విచారించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయకుండా పోతే రియల్ ఎస్టేట్ మొత్తం ఆపేస్తాం. వాళ్ళు చేసే అక్రమాలను చూస్తూ ఊరుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? 10 రోజులు టైం ఇస్తాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఆపడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. అట్లా ఇక్కడనే రైస్ మిల్ ఉంది, బాగుంది రైస్ మిల్. కానీ దాని ధూళంతా ఇక్కడ వచ్చి పడతా ఉంది. వీళ్ళేం కావాలి? అన్నం తినేసిన అన్నం బొచ్చులు వచ్చి పుట్టుపడతా ఉంది. మరి దీనికి పర్మిషన్ ఇస్తారు? నేను తక్షణం ఆపాలా? నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. ఊరికి ఉడాకాసి నోటీసు. కానీ దాన్ని ఆపాలి అర్జెంటుగా. లేకుండా పోతే జనమే దాన్ని ఆకుపోయి చేసుకుంటారు. దానిలో పోయి కాపురం చేస్తారు. ఇవి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అది పరిష్కారం చేయకుండా పోతే ఒక వారం రోజులు ఎంఆర్ఓ ఆఫీసు నడవనీయం, మండల ఆఫీసు నడవనీయం. ఏం చేస్తారు చేసుకోండి, పెడితే జైల్లో పెట్టుకోండి. ఇట్లా మురికి కోపలు ఉండే బదులు ఇట్లా పాములు కప్పలు ఉండే బదులు జైల్లో ఉంటాం కావాలంటే. కాబట్టి ఆపే ప్రసక్తి లేదు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేసినట్టే
ఇది ప్రకృతి వైపరీత్య ఖండి అనౌన్స్ చేయాలి, నేషనల్ కెలామిటీకి అనౌన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒడిగిపోతా ఉంది, కాళ్ళు ఒడిగిపోతాం. ఎందుకు ఒడిగిపోవాలా? ప్రజలు బాధపడుతుంటే గట్టిగా డిమాండ్ చేయకుండా ఆడికి పోయి మూతలు నాకేటువంటి వ్యాపారం చేస్తున్నట్టు పోతుంది. అది కేంద్ర ప్రభుత్వం లాలు చక్కర్లే, ఫైట్ చేయమని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఫైట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఇక్కడ జనాన్ని సపోర్ట్ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకుండా పోతే, రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా పోతే ప్రజలు ఎవరు కాపాడతారు? దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కదలాలి, స్పష్టంగా ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యమం చేద్దాం. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పు జరిగింది. కేవలం వాళ్ళు అడిగింది ఏంటంటే మార్పు కావాలని అడిగారు. ఏ ఊరికి పోయినా మాకు మార్పు కావాలని. మార్పు ఎందుకు కావాలంటారు? ఏదో కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి రావాలని కోరలే. ఈ 10 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి ప్రజాస్వామ్యం లేకుండా, ప్రజా ఉద్యమాలు అణిచేసి, రాజకీయ పార్టీ సంప్రదాయం లేకుండా, ఎమ్మెల్యేస్ సైతం సెక్రటరీకి పోనీయకుండా, ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి కాలనీకుండా చేసినట్టు ఒక నియంత్రిత పద్ధతి. ఇంకొకటి అవినీతి. ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు, అది తవ్వితే మొత్తం బయటపడుతుంది. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు. ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణం పెరిగిపోయారు. అన్నిటికీ మించి అహంభావం. రాజకీయ వ్యవస్థలో అహంభావం ఉండేవాడిని ఎవరు క్షమించరు. అహంభావం ఉంటే రాజకీయాల్లో అంగీకరించరు. అది కళ్ళకొట్ల కుటుంబానికి అహంభావం పెరిగిపోయింది. తర్వాత వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్లు ఇరుక్కుపోతే బీజేపీతో రాజీ పడిన తర్వాత బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చెప్పి అభిప్రాయం ఒకటి వచ్చేసింది. ఇవన్నీ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రయత్నించారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసిందంటే అందరినీ కలుపుకుంది. చిన్న పెద్ద ముస్లిం మొత్తం కలుపుకొని ఒక విజయం సాధించడానికి ఉపయోగపడింది. సిపిఐ కలిసి పనిచేద్దాం అనుకున్నాం, కానీ సిపిఎం సరిగ్గా రాలేదు. సిపిఐ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాం. మాకు ఒక్క సీట్ ఇచ్చిన 117 సీట్లలో మేము వాళ్ళని సపోర్ట్ చేసాం. దానివల్ల ఏమవుతుంది? ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లు 2000 ఓట్లు ఉంటాయి కమ్యూనిస్టులు, ఆటోమేటిక్ కాంగ్రెస్కి పడినాయి. మీతో కలుపుకున్నారు, ఒక విశాల ప్రాతిపదికను తీసుకున్నారు. కాబట్టి విజయం సాధించారు. సాధించడం జరిగింది ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే గడీల వ్యవస్థ నిర్మించాడు. గడీలు అంటే ఒక నిజాం నవాబుకి చుట్టూ గడీలు ఉండేవి. మానవ మాత్రం లోపల పనకి వీలు లేకుండా కట్టేవాడు, ఎవరు పనకి వీళ్ళే. ఇప్పుడు